అయ్యా లాస్ట్కి ఎలాగోలాగా ఆవకాయ అయితే పెట్టేసాం. వాటిని జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. మంచిగా ఎండలో పెట్టేసి జార్ని అలాగా టిష్యూతో తుడిచేసాను. ఈ ఆవకాయలు వచ్చేసి నేను మా పెద్దక్క వాళ్ళ ఇంటి దగ్గర పెట్టించుకొని వచ్చాను. వాళ్ళకి అక్కడ బాగా దొరుకుతాయి, అక్కడ మామిడి తోటలు ఎక్కువ అన్నమాట. సో వాళ్ళు మిగిలినంతా 4-5 డబ్బాలలో పెడుతుంది మా అక్క. అందరం వెళ్తాం అనుకోండి. సో మళ్ళీ వేరే డబ్బాలో మార్చడం ఎందుకని పైనంతా వాళ్ళు తీసిన తర్వాతకి నేను కొంచెం అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాను హాలిడేస్ అలా ఉన్నప్పుడు, లేదా వాళ్ళు వస్తూ ఉంటారు కదా, నాకు చిన్న చిన్న జార్స్లో అలా తెస్తూ ఉంటారు. నాకు పెద్ద జాడి పెట్టుకునేంత మా ఇంట్లో ప్లేస్ ఉండదు అని నేను తెచ్చుకుని మాత్రం ఇలా చిన్న చిన్న జార్స్లో మార్చుకొని అయితే స్టోర్ చేసుకున్నాను. మీరు ఎంతమంది ఆవకాయ కర్రీ చేసేసుకున్నారు? ఇలా నొక్కామనుకోండి పైకి ఆయిల్ వచ్చేసి మంచిగా ఉంటుంది, ఆవకాయ కలర్ మారదన్నమాట. కొంతమంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటారు, బట్ నేను బయట పెడతాను. నచ్చిందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.